ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మన దేవుడు ఆశీర్వదించడంలోనూ మేలు చేయటంలోనూ ఆనందించే దేవుడు. ఇంతవరకు మన జీవితాలు ఎన్నో మేలులు చేశాడు, కృపలతో నింపి నడిపించాడు. ఈ ఉదయకాలం కూడా ఆ దేవుని మాటలు వింటూ దీవెనకరంగా ముందుకు అడుగులు వేద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన ప్రభు మీద మనం ఆధారపడ్డప్పుడు మన ప్రతి ఆశను నెరవేర్చగలిగిన వాడు. మనము లోకంలో ఉన్న పెద్దవారిని, గొప్పవారిని, అన్నదమ్ములను, భార్య భర్తని అనేకులు వారి వారి అనుకూలతను బట్టి వారి మీద నమ్మకం ఉంచుతారు. కానీ ఎందరో భక్తులు ప్రభు మీద ఆధారపడి ఆయన యొద్ద నుంచి మహిమైశ్వర్యాన్ని పొందారు, గొప్ప ఆశీర్వాదాలు అనుభవించారు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వారిగా ఉంటే మన బిడ్డలు కూడా విశ్వాసతరాలుగా మారతారు. మన లోకాన్ని ఆశ్రయించి మోసపోతూ ఉన్నప్పుడు అలాంటి వారికి పుట్టుచున్న సంతానము కూడా మోసపోతూ అన్నా ఉంటారు, లేకపోతే మోసము చేసేవారుగా మారుతారు. ఆ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, ఆ జీవితంలో దీవెన ఉండదు. ఏదో కొంత మటుకు తిన్నాము, ఉన్నాము, కట్టుకున్నామని బ్రతుకుతారు. కానీ వారి యొక్క సంతోషము తాత్కాలికము, అల్పకాలము. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గనక మనం ఆశ్రయించి ఆయననే నమ్ముకొని ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఆరాధించుకుంటూ ఘనపరుస్తూ ప్రభు మార్గంలో మనం నడిచినట్లా మన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. యెహోవాను బట్టి సంతోషించువారు ఆయన మార్గంలో వస్తున్న ప్రతి వాగ్దానములు కూడా స్వతంత్రించుకుంటారు. వారి హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుణ్ణి వారు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. ఈ ఉదయకాలం అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వమంటూ ప్రభువుని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, కంటికి కనిపించిన దాన్ని బట్టి, అధికారమును బట్టి, గొప్పతనమును బట్టి మనుషుల్ని ఆశ్రయించకుండా, వారి యొక్క సహాయాన్ని కోరుకోకుండా మనుషులను కలగజేసిన వాడివి, ఆకాశమును భూమిని నిర్మించిన వాడివైన నిన్ను మేము ఆనుకుని జీవించాలని ఆశపడుతున్నాం. మా ఆశను నెరవేర్చండి. మా ఆలోచనలకి నీ కృపనిచ్చి బలపరచండి. నీ ఉద్దేశ ప్రకారంగా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని కట్టి నీ ఆలోచన మా యందు నెరవేర్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణ, క్షేమము ఈ దినమంతా మనం అనుభవించుదుముగాక.